యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చాడా లేదా? అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద. అందరూ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము. రాజులు మనకెవ్వరు లేరు. మొత్తం అటు సైడే గడియా ఆమేన్. రాజులు మనకెవ్వరు, మన ప్రత్యర్థుల వైపే. శూరులు మనకెవ్వరు, అందరూ అటే వెళ్ళిపోయి. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద. సైన్యములకు స్తుతి. హల్లెలూయా. మన అండి ఎవరండి? ఏమండి ఎవరు? అందరు అటు వెళ్ళిపోతారు, కానీ మన పక్షాన మాత్రం నిలబడేవాడు సర్వలోకాన్ని సృష్టించినవాడు. చక్కగా రాయబడిన మాట ఏంటంటే, భూరాజులైనా, గనులైనా, సహస్రాధిపతులైనా, ధనికులైనా, బలిష్ఠులైన ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల దగ్గరికి వెళ్ళిపోయి, బండ సందుల దగ్గరికి వెళ్ళిపోయి, పర్వతాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటున్నారట. గొర్రెపిల్ల మహాదినము, ఉగ్రత దినం వచ్చింది, దీనికి తట్టుకునే మానవులు లేరు. నిజమే, మీరు తట్టుకోలేరు, మేము మాత్రం నిలబడే ఉంటాం ఇక్కడ. మా మీద ఈగ వాలనివ్వకుండా దేవుడు కాపాడతాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రపంచమంతా కూడా వణుకుతున్నా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ధైర్యంగా నిలబడే రోజులు రాబోతున్నాయి. ప్రపంచమంతా భయపడుతున్నా, ప్రపంచం మొత్తం, మీకు ఒకే ఒక మాట బైబిల్లో ఉదాహరణ ఉంటుంది. ఐగుప్తు దేశం అందంతటా కూడా చీకటి ఉంది. ఎంత చీకటి అయ్యా అంటే, కనీసం కూర్చున్నాడు లేచి పక్కకి వెళ్ళడానికి కూడా లేనంత చీకటి, భయంకరమైన చీకటి. 3 రోజులు అయిందంట ఒక్క లేవల కూర్చున్న కాడ నుంచి. ఒరే ఉన్నావా? ఉన్నా నేను కూడా. ఏమన్నా లేద్దామంటే కనబడతలేదన్నా. ఏముందో తెలీదు, కాళ్ళ కింద ఏమొచ్చిందో తెలీదు. తెరిచిన తలుపులు తెరిచినట్టే ఉన్నాయి, వాటిని మూయడానికి కూడా లేదు. ఎక్కడ చూడు చీకటే, చేతికి తెలియనంత చిక్కని చీకటి అని రాయబడింది బైబిల్లో. కానీ ఇశ్రాయేలీయుల ఇళ్ళల్లో మాత్రం వెలుగుంది అని రాయబడింది. ఆమె మీకు అర్థం ఏంటంటే చెప్పనా? ఒకవేళ ఇదేమో దేవుని పిల్లల ఇల్లు అనుకుందాం, పక్కనే ఐగుప్తుల ఇల్లు అనుకుందాం. వాడికేమో చీకటి, మనకేమో వెలుగు. ఇదే జరగబోతుంది రేపు, ఇదే క్రియలే జరగబోతున్నాయి రేపు. ప్రపంచమంతా కూడా దేవుని పిల్లలు దేవుని సంరక్షణలో నిలబడతారు. కానీ యేసును ఎరుగని వాళ్ళు, దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, వాళ్లకు మాత్రమే ఈ వణుకుడు పుట్టబోతుంది. ఎన్నో ముద్ర విప్పినప్పుడు